నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గత నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ దాడికి తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అనేటువంటి విషయం పాకిస్తాన్కి బాగా తెలుసు. కాబట్టి పాకిస్తాన్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నారు. మరోపక్క ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడో తెలియట్లేదు, హీఈస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి. అక్కడ ఒక విధంగా గందరగోళం అనేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో కనిపిస్తోంది. భారత్ ఇటువైపు నుంచి అటాక్ చేస్తుందని చెప్పి. మరోవైపు భారత్ కూడా ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎస్, కలలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొడతాం, శిక్ష వేస్తాం తప్పు చేసిన వారిని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ తరుణంలో భారత్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది? ఫుల్ స్కేల్ వార్, పూర్తి స్థాయి యుద్ధానికి వెళుతుందా, లేదా పరిమిత యుద్ధం చేస్తుందా, లేదా ప్రస్తుతం ఏదైతే గత 5-6 రోజులుగా చేస్తోందో వాటర్ వార్, డిజిటల్ స్ట్రైక్ చేశారు, ఫైనాన్షియల్గా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే వ్యూహాన్ని మరికొంతకాలం కొనసాగిస్తారా? పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలంటే భారత్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? ప్రధానమంత్రి మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ఇదే అంశాన్ని గురించి దేశం మొత్తం కూడా చర్చించుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు, జేపీ గారు, నమస్తే. సో ముందుగా అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న, భారతీయులందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫుల్ స్కేల్ వార్ అనౌన్స్ చేసేస్తుందా? ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసినట్టు మొత్తం బొంబార్డింగ్ చేసేసి నేలమట్టం చేసేస్తుందా? చేయాలని చాలామంది కోరుకుంటున్నారు వాస్తవానికి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. సో పరిమిత యుద్ధం చేస్తుందా, పూర్తి స్థాయి యుద్ధం చేస్తుందా, లేదంటే ప్రస్తుతం చేస్తున్నట్టుగా అన్ని విధాలుగా స్ట్రాటజికల్గా వ్యూహాత్మక యుద్ధం కొనసాగుతుందా? మీ ఇనీషియల్ రిమార్క్స్ సార్. రాజు, ముందుగా జరిగిన సంఘటన దారుణమైనటువంటిది. మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల్ని కూడా హృదయాన్ని తాకింది. రెండోది, మన రాజకీయ వ్యవస్థ అద్భుతంగా స్పందించింది. ప్రభుత్వం అయితేనేమి, ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి దేశ ఐక్యత, టెర్రరిస్టులను మట్టుపెట్టడము, ప్రతీకార చర్య తీసుకోవటము, దేశ భద్రతని కాపాడటము, ఈ విషయంలో ఏమీ రాజకీయ అవకాశం లేకుండా చాలా స్పష్టంగా స్పందించారు. అన్నిటిని మించి భారతీయ సమాజం అద్భుతంగా స్పందించింది. పాకిస్తాన్ కానీ, లేకపోతే టెర్రరిస్ట్ వెనకాల అండదండలు ఇచ్చిన వాళ్ళు కానీ, టెర్రరిస్ట్ ముఠాలు కానీ, వాళ్ళ వ్యూహం ఏమిటి? హిందువుల్ని ప్రత్యేకంగా వేరు చేసి హిందువుల్ని మాత్రమే అక్కడ చంపి, ఇప్పుడే కుదుటబడి ఆర్థికంగా పెరిగి టూరిజం పెరుగుతున్నటువంటి కాశ్మీర్ సమాజాన్ని అల్లకల్లోలం చేయడంతో పాటు భారతదేశంలో అంతర్యుద్ధం సృష్టించాలి. మన దేశంలో మన ప్రజలే మతం పేరుతో మరో పేరుతోనో ఒకళ్ళొకళ్ళు కొట్టాడుకుని దేశం అంతా అల్లకల్లోలం కావాలి. అది వాళ్ళు కోరుకున్నారు. ఒక రకంగా ఇది కొవ్వొత్తి ఆరిపోయే ముందు బాగా ఎక్కువ వెలుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో పట్టు తప్పిపోతోంది. గత 3-4 ఏళ్లలో టూరిజం రెట్టింపు పెరిగింది. గత సంవత్సరం 2,36,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. అంటే ఆ దేశ జమ్మూ కాశ్మీర్ జనాభాకి రెట్టింపు జనాభా టూరిస్టులే వెళ్ళారు అక్కడికి. మరి ప్రైవేటు పెట్టుబడులు ఇతోధికంగా వస్తున్నాయి. ఒక 70-80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే దానిలో 45% ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి 370 అధికారులను తొలగించారు కాబట్టి వలసలు పెరుగుతున్నాయి. అది మనదనే భావంతో అక్కడ పూర్తిగా భారతదేశంలో అన్ని రకాలుగా కూడా విలీనం అయిపోతున్నది. మన దేశం అంతర్భాగం, కానీ ఇంటిగ్రేషన్ అని చెప్పండి, దేశ సమగ్రత మరింత పెరుగుతోంది. కాబట్టి పూర్తిగా జమ్మూ కాశ్మీర్ పరిస్థితిగా మాకు చేజారిపోతుంది, మాకు మాట్లాడడానికి అవకాశం లేదు చెప్పిన పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి అని దాష్టికాన్ని కొడిగట్టారు. అంతర్జాతీయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలి. అందులో అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో ఉన్న సమయంలో చేసినట్టుగా మరింతగా దృష్టిని ఆకర్షించే ఉద్దేశంతో చేశారు. కానీ ఆ ఫలితం పారలేదు. జమ్మూ కాశ్మీర్లో ఉదాహరణకి 24 ఏప్రిల్న 2 రోజుల తర్వాత మర్నాడు ఎప్పుడు లేనట్టు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా
ముస్లిం హిందూ అన్న తేడా కాశ్మీర్ వ్యాలీలో ఉన్నంత ముస్లింలే. అవును అవును అక్కడ చాలా తక్కువ. జమ్మూలో ఉన్నారు హిందువులు, కానీ కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ తప్ప హిందువులు చాలా తక్కువ ఉన్నారు. కరెక్ట్. అయినా కూడా ముక్త కంఠంతో కాశ్మీర్ ప్రజానేకం ఈ టెర్రరిజం చర్యని నిరసించారు, వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నాయి. పరిస్థితి కుదిరిపడుతోంది. ఓ పక్కన స్వేచ్ఛ, మరో పక్కన శాంతి, మూడో పక్కన అభివృద్ధి, మూడు కనిపిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇది చేయడం ఎవరికీ నచ్చలేదు. ఓ పక్కన ఎన్నికల్లోనేమో కాశ్మీర్ ప్రజల పాత్ర పెరుగుతోంది. మీరు గమనిస్తే ఒకప్పుడు 5-10% ఓటేస్తే గొప్పగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఎన్నికల్లో బాగా పాలు పంచుకుంటున్నారు. ప్రభుత్వాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో కానీ రాష్ట్రంలో కానీ బాగా పాలు పంచుకుంటున్నారు. ఆర్థిక ప్రగతి పెరుగుతుంది, టూరిజం పెరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ ఆర్థికాభివృద్ధి గత సంవత్సరం చూసినట్టయితే దేశ ఆర్థికాభివృద్ధి కంటే కొంచెం ఎక్కువ ఉన్నది. దేశం మొత్తం 6.5 అంటే జమ్మూ కాశ్మీర్ 7% పెరుగుతున్నది. అన్ని రకాల భవిష్యత్తు బాగుంది. ఈ నేపథ్యంలో ఏదో రకంగా గొడవ చేయకపోయినట్టయితే పూర్తిగా చేజారిపోతున్న ఉద్దేశంతో పాకిస్తాన్ చేశారు. కానీ జమ్మూ కాశ్మీర్ సమాజం కానీ భారతదేశం సమాజం కానీ దాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఇప్పటికీ ఆ రకంగా విజయం సాధించాం. ఖచ్చితంగా మనం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి దేశ భద్రతను కాపాడడానికి, టెర్రరిజం పట్టుపట్టడానికి. ఈ నేరం చేసిన వాడు కానీ, నేరాన్ని ప్రోత్సహించిన వాడు కానీ వాళ్ళందరినీ కూడా పట్టుకుని శిక్షించడానికి ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా దానిలో అనుమానం లేదు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కానీ కోపంతో, ఆగ్రహంతో ఊగిపోతూ కాదు. అమెరికా లాంటి దేశం కూడా అంత బలం ఉన్న దేశం, ఆర్థికంగా, సైనిక పరంగా అమెరికా బలాన్ని ఎవరో కాదనలేరు కదా. అలాంటి దేశం కూడా 2001లో ఆ ట్విన్ టవర్స్ను కూల్చేసిన తర్వాత, దారుణమైన ఘాతుక చర్య జరిగిన తర్వాత ఆగ్రహంతో స్పందించింది. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న దేశం, చాలా బలహీనమైన దేశం. అమెరికా ఆక్రమించుకున్నది. కానీ చివరికి ఏమైంది? లక్షల కోట్ల డాలర్ల డబ్బు నష్టమైంది. వేలాది అమెరికన్ సైన్యం పోయారు. 10,000 మంది ఆఫ్ఘన్ ప్రజలు పోయారు. చివరికి మళ్ళీ ఆ తాలిబాన్కే కట్టబట్టాల్సి వచ్చి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే ఇరాక్ కోపంతో దాడికి దిగారు, ముందు వెనక ఆలోచించకుండా. ఇరాక్ని గెలుచుకున్నారు, ఉపయోగమే ఉంది? చివరికి పరాభవంతో వెనక్కి దిగాల్సి వచ్చింది. కాబట్టి కోపంతో స్పందించకూడదు. అంతర్జాతీయ విషయాల్లో, టెర్రరిజం విషయాల్లో వ్యూహాత్మకంగా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆలోచించి, మనం చదరంగా వాడుతుంటే అది తర్వాత స్టెప్ ఏంటి, తర్వాత స్టెప్ 10 స్టెప్పులు ఆలోచించి వేస్తాం తప్ప ఆ పాటిని కోపంతో వేయకూడదు. ఖచ్చితంగా పాకిస్తాన్కి ఆర్థికంగా, దౌత్యపరంగా, రక్షణ పరంగా దీనివల్ల మాకు చాలా నష్టం ఉన్నది, లాభం లేదన్నటువంటి భయం కలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్న కలహాల వల్ల ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు. ప్రజల్లో మెజారిటీ మద్దతు ఆయనకున్నది. ఎన్నికల్ని రిగ్గింగ్ చేశారు. ఆ ఆర్మీ అధిపతి ఆ మునీరు ఆర్మీ మీద కూడా పట్టులేదు సరిగ్గాను. దేశంలో ప్రభుత్వానికి ప్రజల మీద పట్టులేదు. ఈ నేపథ్యంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఏప్రిల్ 16వ తారీఖున ఆర్మీ సైన్యాధిపతి ఆ మునీర్ తీవ్రమైన వ్యాఖ్యలు కొన్ని చేశాడు. రెండు జాతుల సిద్ధాంతానికి వచ్చి, 2 నేషన్ థియరీకి వచ్చి, అలాగే దీన్ని ఒక కలీమా అనుగుణంగా ఉన్న రాజ్యంగా, మదీనా తర్వాత వచ్చిన ఏకైక రాజ్యం పాకిస్తాన్ అని చెప్పని, భారతదేశంలో కాశ్మీర్ వాళ్ళకి మాకు జుగులర్ వీన్ అని చెప్పి రకరకాలుగా ఒక ప్రొవోకేటివ్గా, కవింపు చర్యలుగా ఉపన్యాసం చేశారు. దానికి పర్యవసానం ఇది అనుకోవాలి. అసలు అట్లాగే ఏప్రిల్న పాకిస్తాన్లో రక్షణ మంత్రి కానీ, లేకపోతే విదేశాంగ మంత్రి కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పహల్గాం దారుణమైనటువంటి చర్య తర్వాత వాళ్ళు మాట్లాడుతూ మళ్ళీ కవించే ధోరణి ప్రదర్శించారు. కాబట్టి వాళ్ళ వ్యూహం ఏంటంటే మన కవించేదో రకంగా కయ్యానికి దింపాలి. మనం యుద్ధంతో పాల్పడ్డాం అనుకున్న వాళ్ళతో, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ మనతో పోలిస్తే ఏ రకంగానో పోల్చదగ్గ దేశం కాదు, సమానం అయిపోతాం. గత 10-15 ఏళ్ళుగా భారతదేశాన్ని, పాకిస్తాన్ని సమానంగా ప్రపంచ చోట్ల, పూర్వం ఎప్పుడు భారత్ పాకిస్తాన్ అనేవాళ్ళు, ఇప్పుడు అలా అంటలా. ఇప్పుడు చైనాతో సమోజ్జిగా చూస్తున్నారు, ఎదిగే దేశంగా చూస్తున్నారు. కాబట్టి మన ప్రతిష్టను కాపాడుకోవాలి, మన ఆర్థికాభివృద్ధిని కాపాడుకోవాలి, మన దేశంలో ఉన్న దేశ సమగ్రతని, సమాజంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ని దెబ్బకొట్టాలి, టెర్రరిస్టులను దెబ్బకొట్టాలి. అంతేగాని యుద్ధానికి దిగటం అన్నది మనకు లాభం కంటే నష్టం చేస్తుంది. పాకిస్తాన్ అలాగే నిన్న మునిగిపోయింది, వాళ్ళకి నష్టమే లేదు. మన దేశ భవిష్యత్తును కాపాడుకుంటూ మన దేశ భద్రతను కాపాడుకోవాలి తప్ప మన కోపంతో, ఆగ్రహంతో ఊగిపోతూ ఊరికే బల ప్రదర్శన చేసేసి యుద్ధానికి దిగితే చివరికి నష్టం ఎక్కువ జరుగుతుంది లాభం కంటే. ఎలాగో వాడికి పోయేదేం లేదు, పాకిస్తాన్కి పోయే నథింగ్ టు లూజ్. కాబట్టి మనకి నష్టం, భారత్కి ఎక్కువ నష్టం జరుగుతుంది. చాలామంది అంటున్నారు ఇజ్రాయిల్ హమాస్ని మొత్తం నేలమట్టం చేసేసినట్టు మనం కూడా చేయాలి, మనకు అంత శక్తి ఉంది కదా అని చాలామంది దుందుడుకుగా మాట్లాడుతున్నారు, ఆవేశంలో మాట్లాడుతున్నారు.
అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు హమాస్ అనేది ఒక చిన్న టెర్రరిస్టు దళం, మొత్తం కలిపితే ఒక 5,000 మంది 10,000 మంది ఉంటారు. వాళ్ళని కూడా పూర్తిగా అంతం చేయలేకపోయింది ఇజ్రాయెల్. తర్వాత గాజా ఒక దేశం కాదు, ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీనియన్ భూభాగం. రేపు పొద్దున పాలస్తీన్ దేశం వస్తున్న గ్యారంటీ కూడా లేదు, ఇజ్రాయెల్ ఒప్పుకోవట్ల. అమెరికా కూడా ప్రస్తుతానికి దాని నుంచి వెనక్కి వెళ్ళింది. కాబట్టి అక్కడ ఒక దేశం కానటువంటి మీ దేశంలో ఒక భాగమైనటువంటిది టెర్రరిస్టులు ఉన్నటువంటి ప్రాంతం. అంటే నక్సలైట్లు బాగా ప్రభావం ఉన్న ప్రాంతంలో మనం వెళ్ళామనుకోండి, అది వేరు. అలాగే పంజాబ్లో ఒకప్పుడు టెర్రరిజం రాజ్యం వెళ్ళింది ఖలిస్తానీల వల్ల, అది మన దేశంలో పూర్తిగా అంతర్భాగం, అది వేరు. ఇంకో దేశమే యుద్ధానికి దిగడం వేరు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉన్న దేశం, ఓ పెద్ద దేశం, ప్రపంచంలో రెండవ పెద్ద, మనతో సమానంగా ముస్లింల జనాభా 20 కోట్ల మంది పైన ముస్లింలు ఉన్న దేశం. కాబట్టి మనం యుద్ధానికి దిగినట్టయితే ఇది ఆషామాషిగా అవదు. పాకిస్తాన్ పూర్తిగా విధ్వంసం అవుతుంది, కానీ మనకి టెర్రరిజాన్ని అంతం చేయడం కదా మన లక్ష్యం, మన దేశ భద్రతను పెంచడం కదా. ఇంత అయిన తర్వాత టెర్రరిజం మరింత పెరిగిపోయి మరి అదంత విస్తరించి మన దేశ భద్రత మరింత భంగం కలిగితే పాకిస్తాన్కి ఎంత కలిగితే మనకేం లాభం? మనకు కావాల్సిన మన లాభం మనం చూసుకోవాలి. రేపొద్దున టెర్రరిజం తలెత్తకుండా చూసుకోవాలి, టెర్రరిజానికి పాల్పడ్డ వాళ్ళకి శిక్ష పడేట్టు చూసుకోవాలి. ఈ 3 మన లక్ష్యాలు, అది మర్చిపోకూడదు. అంతేగాని ఆగ్రహంతో ఊగిపోవటం లక్ష్యం కాదు. మనకు బలం ఉంది కదా అని బలం చూపెట్టడం లక్ష్యం కాదు. మన బలం మన భద్రతకు ఉపయోగించాలి, మన భవిష్యత్తుకు ఉపయోగించాలి. ఆ భద్రతకి భవిష్యత్తుకు ఉపయోగించి చరిత్ర బలం ఉపయోగించాలి తప్ప ఈ ఆగ్రహానికి తలవొగ్గి ఇజ్రాయెల్తో పోల్చుకుని చేస్తే మనం లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుంది. ఇజ్రాయెల్ ఇది ఉంది కదా అని చెప్పని ఈజిప్ట్ మీద దండెత్తలేదే, సౌదీ అరేబియా మీద దండెత్తలేదే, చివరికి జోర్డాన్ మీద కూడా దండెత్తలేదే. మరి లెబనాన్ మీద కొంతకాలం వెళ్ళి అక్కడ కొంతవరకు వెళ్ళి వెనక్కి వచ్చేసారు అక్కడ టెర్రరిస్టులు తొడమట్టించాక. కాబట్టి పరిస్థితి వేరు పూర్తిగా. కరెక్ట్. జయప్రకాష్ గారు, అయితే ఏదైతే లక్ష్యంతో గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందో భారత్లో అశాంతి, అస్థిరత ఇవన్నీ సృష్టించాలి, అభివృద్ధి జరగకూడదనేటువంటి లక్ష్యంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో, కానీ ఈరోజు చేసినటువంటి దాడులు బూమరాంగ్ అయినట్టుగానే కనిపిస్తోంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో, షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. మీరు చెప్పినట్టుగా ఆసిం మునీర్ ఇప్పుడు అసలు ఉన్నాడా, బంకర్లో దాక్కున్నాడా, లేకపోతే ఫారెన్ పారిపోయాడో తెలియదు. సైన్యంలో కూడా కొంత తిరుగుబాటు వచ్చినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ప్రజలు కూడా తిరగబడుతున్నారు, ఎందుకంటే నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి, నీళ్లు లేవు, కరెంట్ లేదు. ఇలా ఒక సివిల్ వార్, అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్ వెళుతోందా? మనం గనక ఒక 10-15 రోజుల కంటే ఎక్కువగా పాకిస్తాన్ స్ట్రెచ్ కనుక నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. ఈ సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వెళ్తోందా? మీకున్నటువంటి అవగాహన. ఈ టెర్రరిజం సంఘటనతో సంబంధం లేకుండానే పాకిస్తాన్ సమాజంలో అల్లకల్లోలంగా ఉంది. ఒక్కగానే బెలూచిస్తాన్ ఏమో విడిపోవాలని చెప్పని వాళ్ళు ముస్లింలు వేరే దేశం అని కదా గొడవ పెట్టింది. బెలూచిస్తాన్ అంతా ముస్లింలే కదా. వాళ్ళు పాకిస్తాన్ బెలూచిస్తాన్ మధ్య అంతర్యుద్ధం విపరీతంగా కొనసాగుతుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు రెండు పక్కల కూడా. టెర్రరిజం వల్ల మన దేశంలో ఎంతమందిని కోల్పోతున్నామో పాకిస్తాన్ అంతకంటే 20-30 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు కోల్పోతున్నారు. ప్రతిరోజు టెర్రరిజం అక్కడ ఏదో రకంగా. వాళ్ళు ఏం చేసి మూర్ఖంగా పాకిస్తాన్ సమాజం, పాకిస్తాన్లో ఉన్న పాలక వర్గాలు ఏం చేసినాయంటే, మంచి టెర్రరిస్ట్ అంటే ఇండియా మీద దాడి చేస్తే మంచి టెర్రరిస్టు, పాకిస్తాన్ మీద దాడి చేస్తే టెర్రరిస్టు. కాబట్టి 2 రకాల టెర్రరిస్టులు ఉన్నారు, మంచి చెడు అని చెప్పని ఒక మూర్ఖపు వాదన తీసుకొచ్చారు. చివరికి అదే వాళ్ళకు ఉరితాడు అవుతున్నది. అలాగే ఇమ్రాన్ ఖాన్ ఒక పెడధోరణితో ప్రజల్లో పెద్ద ప్రచారాన్ని పొందాడు, ప్రజాకర్షణ ఉన్నది. కానీ అక్కడ పాలకవర్గాలకు అతను ఇష్టం లేదు, సైన్యానికైనా పాలకవర్గాలు. కానీ ఆయన జైల్లో పెట్టారు. ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుస్తుంటే మరి చాలా వరకు రిగ్గింగ్ చేశారు. ఆ దేశంలో ప్రభుత్వానికి ప్రజల పట్ల మనం లేదు, సైన్యంలోనూ కూడా మీరు అన్నట్టుగా ఆసిం మునీర్కి సైన్యం మీద పట్టు లేదు. అతడు గతంలో ఐసిస్కి అధిపతిగా పనిచేశాడు. ఐసిస్ అసలు మొత్తం ఈ టెర్రరిజాన్ని పెంచి పోషించిందే దక్షిణాసియాలో ఐసిస్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్మీలో ఉన్నటువంటి ఒక నిఘా విభాగం అనమాట అది. అదే అసలు ఈ మొత్తానికి కారణం. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. అందులో ఖురాన్ ఆపోసన బట్టి మతతత్వాన్ని బాగా జీర్ణించుకున్నవాడు. ఈ పాకిస్తాన్లో మరే జనరల్ కూడా మతతత్వం ఇంత గట్టిగా వంటబట్టిన వాడు లేడు. కాబట్టి ఒక రకంగా పాకిస్తాన్ ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్నది. ఈ టెర్రరిజం దీనివల్ల మీరు అన్నట్టుగా పాకిస్తాన్ సమాజంలో ఆర్థికంగా, భద్రతాపరంగా, సామాజికంగా మనం చాలా నష్టపోతాం. పాకిస్తాన్ నాశనం అవుతుంది. ఇది మూర్ఖపు ఆలోచన. భారతదేశం ప్రగతి వైపు వెళుతుంటే, ఆదాయాలు పెంచుకుంటుంటే, ఉపాధి పెంచుకుంటుంటే, ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంటే మనం ఉన్న కొద్దికి అంతర్జాతీయ సమాజంలో నగుబాటు అవుతున్నాం. మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది. మన దేశం అల్లకల్లోలం అవుతుంది.
రివర్ నదీ జలాల విషయంలో ఉన్నటువంటి ఒప్పందంలో ఇండియా దాన్ని పక్కన పెట్టడం కావచ్చు, లేకపోతే దిగుమతులను ఆపేయడం కావచ్చు, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఆంక్షలు కావచ్చు, దౌత్యపరంగా వచ్చిన విమర్శ కావచ్చు, వీటన్నిటి వల్ల చివరికి పాకిస్తాన్ నష్టపోతుంది, మన భవిష్యత్తు నష్టపోతుంది, మన అల్లకల్లం అవుతాం అన్న భయాన్ని అక్కడ సమాజం అనుభవిస్తోంది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న పాలకవర్గాలకు ఎదురు తిరిగేట్టు మనం చేయాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భంగం కలుగుతుంది, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది భారత్తో ఇలాంటి పిచ్చి పనులు చేస్తా అన్న విషయం పాకిస్తాన్కి అర్థమయ్యేట్టు చేయాలి. అలా కాకుండా మనం పాకిస్తాన్ మీద దండెత్తితే ఎవరైతే పాకిస్తాన్ పాలకవర్గాల మీద ఎదురు తిరగాలో వాళ్ళు పాకిస్తాన్తో కలిసిపోయి మన దేశంలో ఐక్యత పెరుగుతుంది. ఇది భారత్ పాకిస్తాన్ సమస్యగా వస్తుంది కాదు. ఇది పాకిస్తాన్లో అంతర్గతంగా ఉన్నటువంటి పాలక వర్గాల్లో కొందరు మూర్ఖుల సమస్య, సైన్యంలో కానీ, ఐఎస్ఐలో కానీ, రాజకీయంగా కొన్ని వర్గాల్లో కానీ. మిగతా సమాజానికి వాళ్ళకి మధ్య వైరుధ్యాన్ని ఎత్తి చూపి దీనివల్ల నష్టం ఎంత జరుగుతుందో పాకిస్తాన్కి ఆ నష్టం దాని మూల్యం చెల్లించేట్టుగా ఏర్పాటు చేయాలి. అది గడుసైనటువంటి చర్య. అందుకనే ఎప్పుడు ఎక్కడ ఏ రీతిలో స్పందించడం అన్నది మన ప్రభుత్వానికి వదిలేయాలి, చాలా జాగ్రత్తగా ఒడిపోయి వ్యవహరించాలి. సో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు మనం వితిన్ కొన్ని గంటల్లోనే, గతంలో కూడా ఇలాంటి 65లో కానివ్వండి, 71లో కానివ్వండి యుద్ధాలు వచ్చినా కూడా ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ వాటర్ ట్రీటీని, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపేశారు. ఆ తర్వాత వీసాల్ని రద్దు చేశారు. ఆ తర్వాత డిజిటల్ స్ట్రైక్స్ ఆ పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక 20 ఛానల్లో 25 ఛానల్లో బ్యాన్ చేశారు. ఈరోజు ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కూడా చేయబోతున్నట్టుగా IMF దగ్గర లేకపోతే అమెరికా దగ్గర అప్పు కోసం దేహాన్ని అడుక్కుంటుంది పాకిస్తాను. ఆ సహాయం కూడా రాకుండా చేయడానికి భారత్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఇది సరిపోతుందా? ఎందుకంటే ఈసారి ఎలా ఉండాలంటే చాలామంది అభిప్రాయం మరొక 10 సంవత్సరాల పాటు కనీసం పాకిస్తాన్ ఉగ్రవాదం జోలికి పోకూడదు, లేదా అట్లీస్ట్ భారత్ వైపు కన్నెత్తి చూడకూడదు, అలా ఉండాలి ఈసారి దెబ్బ అని అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా ఏం చేయాలి ఇవి కాకుండా? రాజు, మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా చాలా పటిష్టమైన చర్యలు. ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది, దాన్ని పక్కన పెట్టడం అనేది చాలా సరైనటువంటి, సబబైనటువంటి, సకాలంలో తీసుకున్న చర్య. మనం దాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ ఉంటాం. పాకిస్తాన్ కనుక దారికి వచ్చినట్టయితే, పాకిస్తాన్ కనుక టెర్రరిజానికి ఊతాన్ని ఇవ్వటం ఆపేసినట్టయితే, బుద్ధి తెచ్చుకున్నట్టయితే మనం మళ్ళీ ఆలోచించవచ్చు. కానీ ఒప్పందాన్ని మార్చుకోవాలి. మారిన పరిస్థితుల్లో ఒప్పందంలో మార్పులు చేర్పులు కావాలి. ఎందుకంటే గత 50 ఏళ్లలో ఈ రివర్ బేసిన్లో కొన్ని మార్పులు వచ్చినాయి. దానికి అనుగుణంగా మన ప్రయోజనాలు, పాకిస్తాన్ ప్రయోజనాలకు ఎవరికి నష్టం లేకుండా ఉంటుంది ఒప్పందం మార్చుకోవాలని మనం చాలా కాలం నుంచి కోరుతున్నాం. అట్లాగే మనకి ఉన్న హక్కుల్లో కూడా దాదాపు 300 TMC నీళ్ళు మనం వాడుకోలేకపోతున్నాం. వాడుకోవాలని చెప్పంటే చీనాబ్ నది నుంచి మనకు మళ్లించాలి. మన హక్కు ఉన్నటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులకి నీళ్లు మళ్లించాలి ఒక టన్నెల్ ద్వారా, లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి నదీ మార్గం ద్వారా, లేదా కాలువల ద్వారా మనకి గుజరాత్లో కచ్ ప్రాంతానికి నీళ్ళు వచ్చేట్టుగా పాకిస్తాన్ సహకారంతో చేయాలి. పాకిస్తాన్ సహకారం కనిపించట్లేదు కాబట్టి మనం నీళ్ళని మళ్లించుకోవాలి. అట్లాగే పైన మనకు పూర్తిగా హక్కు ఉన్నది, ఏది హైడ్రో పవర్ ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం. దానికి ఏ కారణం లేకుండా పాకిస్తాన్ అడ్డుపెట్టి ఆలస్యం చేస్తుంది. వాటిని వేగంగా పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఒప్పందంలో మార్పులు కావాలి. పాకిస్తాన్ కలిసి రాకపోయినట్టయితే, టెర్రరిజం విషయంలో కనుక పూర్తిగా ఒక అంతర్జాతీయ సమాజంలో నాగరిక దేశంగా ప్రవర్తించకపోయినట్టయితే పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి. పైన నీళ్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీరున్నంత మేరకు పూర్తిగా మనమే ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే నీళ్లు అదుపు చేసే స్థితి మనకు లేదు. పర్వత ప్రాంతాల్లో 100 TMCల నీళ్లు నిల్వ చేసేటువంటి డ్యాములు కట్టడం సాధ్యం కాదు. కానీ ఉన్న మేరకు మనకున్నటువంటి ఉడుపును ఉపయోగించుకోవాలి. అంచేత అది సరైనటువంటి చర్య. కానీ ఇవి చాలా. వీటితో పాటు ఇందాక చెప్పాను, అక్కడ టెర్రరిజాన్ని దెబ్బ కొట్టేట్టుగా ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిలో అన్నది మనం పూర్తిగా ఆలోచించి మనకున్న సమాచారం ప్రకారం, మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారం చర్య తీసుకుంటారు. ప్రభుత్వం ఒత్తిడి తీసుకోకూడదు. పడుతుంది దానికి 1 వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. ఒసామా బిన్ లాడెన్ వంటి వాడు భయంకరంగా ఘాతుక చర్యకు పాల్పడితే మరి 2001లో జరిగితే చివరికి అతను చంపింది ఎప్పుడు? 2011లో చంపారు. 10 ఏళ్ళే. పాకిస్తాన్లో ఉన్నాడు. ఎక్కడో మళ్ళీ పాకిస్తాన్లో ఉన్నాడు. రావల్పిండి పక్కన మళ్ళీ. దానికి అర్థమవుతుంది పాకిస్తాన్ టెర్రరిజానికి ఎంత ఊతం ఇచ్చిందో ప్రపంచ సమాజానికి అది పూర్తిగా తెలుసు. కానీ 10 ఏళ్ళు పట్టింది. అంచేత ఎంతకాలమైనా పట్టచ్చు, కానీ మర్చిపోం. ఖచ్చితంగా తుదకంటూ తీసుకెళ్తాం.
మీరు ఏం చేసినా కూడా ఎలాంటి దేశమైనా కూడా టెర్రరిజాన్ని ఒక్కరోజు అంతం కాదు. మనం దానికి సిద్ధపడి ఉండాలి. టెర్రరిజాన్ని ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే ఇది సైన్యాల మధ్య జరిగే యుద్ధం కాదు. కాబట్టి ఒక సైన్యాన్ని ధ్వంసం చేయడంతో పోయేది కాదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ముష్కర్లు ఉంటే చాలు, నేను ప్రాణం పోయినా పర్లేదని వాడు తలుచుకుంటే చాలు, వాడికి ఉన్మాదం సోకితే చాలు, మతం పేరుతోనో మరో పేరుతో ఉన్మాదం సోకితే చాలు, వాడు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలగజేయగలడు. ఉదాహరణకి యూరోప్లో ఈ అడపాదడప ఏం జరుగుతుంది, కారుని అక్కడ జనం ఉంటే ఏదో సెలబ్రేషన్ ఏదో పండుగ ఉత్సవం చేసుకుంటుంటే సంబరం చేసుకుంటుంటే కారుని వాళ్ళలోకి ఉన్మాదంగా పానిస్తున్నారు. 10 మంది 15 మంది చచ్చిపోతున్నారు. దాంట్లో పెద్ద గొప్ప చర్య ఏం లేదు. ఒక కారుని అడ్డదిడ్డంగా జనం ఉన్న చోటకి పోతే అపార్ట్మెంట్ స్పీడ్కి వెళ్ళిపోతే 10 చచ్చిపోతారు. టెర్రరిజం అది. అలాంటివి జరగదని చెప్పిన ప్రపంచంలో ఎక్కడ మనం గ్యారంటీలు ఇవ్వలేం. ప్రతి మనిషికి ఒక సైన్యం నిఘా పెట్టలేం. ప్రతి అడుగుకి ఒక సైనికుడిని పెట్టలేం. పోలీసు ప్రపంచంలో ఏ దేశంలోనే పెట్టలేం. కాబట్టి టెర్రరిజం అనే ఎసిమెట్రిక్ వార్ఫేర్ కాబట్టి ఒక తరం కాలం పడుతుంది. చివరికి ఇస్లాం మతం వేరు, ఇస్లామిస్ట్ సిద్ధాంతం వేరు. ఆ ఇస్లామిస్ట్ ప్రభావం వల్ల టెర్రరిజం వస్తుంది. ఆ ఇస్లామిస్ట్ ప్రభావం పోవాలని చెప్పంటే ఇస్లామిక్ సమాజాల్లో మార్పు రావాలి. దానికోసం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకురావాలి. ఆ ప్రజలకి పాకిస్తాన్లో ప్రజలు ఎట్లాగైతే మేల్కొంటున్నారో, ఇప్పుడు నష్టపోతున్నామని తెచ్చుకుంటున్నారో ఆ ప్రజలకు అర్థం కావాలి, నష్టపోతుంది మనమే ఈ మూర్ఖత్వంలో పోతే అని చెప్పని. దానికి కాలం పడుతుంది. ఈ లోపల మన భద్రత పెంచుకోవాలి. ఈ లోపల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా, ఆ నష్టం ఏంటి అర్థమయ్యేట్టుగా మనం ఏర్పాట్లు చేయాలి. ఈ లోపల మనం నిఘా ఉంచుకోవాలి. మన దేశంలో ఐక్యతను కాపాడుకోవాలి. ఆర్థికంగా పెరగాలి. తేరిపార చూడలేనంతగా ఆర్థికంగా సైనికంగా పెరిగితే అప్పుడు భద్రత పెరుగుతుంది. కానీ అసలు ఒక్క సంఘటన కూడా జరగదు. ఏది జరిగినా మన వైఫల్యం అనుకుంటే మనం పొరపాటు. ఓకే. అయితే జేపీ గారు, చాలా దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య పిఓజేకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్. మన అమిత్ షా గారు మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, చాలామంది బీజేపీ పెద్దలు మాట్లాడారు. ఇప్పుడు కూడా చాలామంది అంటున్నారు. ఈ మధ్యన ఒక బ్రిటన్ ఎంపీ మేఘనాథ్ దేశాయ్ అనుకుంటా, ఆయన మాట్లాడారు, ఇది ఈ కశ్మీర్ సమస్యకి పరిష్కారం లభించాలంటే పిఓజేకేని భారత్ స్వాధీనం చేసుకోవాలి. ఆ సత్తా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది. బహుశా మోదీ గారు చేస్తారేమో, ఇదే మంచి తరుణం అని కామెంట్ చేశారు. చాలామంది అభిప్రాయం కూడా అది. అలాంటి ఇనిషియేటివ్ ఏమైనా తీసుకుంటుందంటారా ఈ సమీప భవిష్యత్తులో? రాజు, మళ్ళీ యుద్ధం అంటూ జరిగితే ఖచ్చితంగా ఈసారి పిఓకేని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి బహుశా. ఎందుకంటే ఇప్పటికే మన విదేశాంగ మంత్రి స్పష్టంగా ప్రకటించారు, ఇతర మంత్రులు కూడా ప్రకటించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్య పాకిస్తాన్తో ఉన్నది పిఓకే సమస్య. భారత భూభాగం అది పాకిస్తాన్ అక్రమాధీనంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న సమస్య అది తప్ప ఇంకేమీ కాదని చెప్పి మనం ప్రకటించాం. కాబట్టి అది మన విధాన ప్రకటన. అయితే యుద్ధానికి దిగాలంటే 2 విషయాలు మనం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా సమరోత్సాహం కూడదు. సమరోత్సాహం అది పిరికితనం కాదు, ముందు చూపు. దానిలో 2 విషయాలు. ఒకటి, పాకిస్తాన్కి అణ్వాయుధరణం. అక్కడ యుద్ధానికి వస్తే పరిస్థితులు మనం జాగ్రత్తగా బేరీజు వేసుకుని అంతర్జాతీయ సమాజాన్ని సన్నద్ధం చేసి సందర్భాన్ని బట్టి పోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పోతే పాకిస్తాన్ ఒక దుందుడుకు దేశం, అదుపులేని దేశం, అప్రజాస్వామికమైన దేశం, అల్లకల్లోలంగా ఉన్న దేశం. ఆ పరిస్థితుల్లో సందర్భంలో సడమే అని చెప్పని అణుబాంబులు వేశారనుకోండి, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిలో అణుబాంబులు వేశాక ప్రపంచంలో అణుబాంబుని అణ్వస్త్రాలను ఉపయోగించడం, అది ఉపయోగిస్తారన్న ఆలోచనే ప్రపంచానికి కలగజేస్తుంది. అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో పుటిన్ అంటున్నాడు, మేము కనుక మా ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతిన్నట్టయితే మేము ఎందుకు వాడకూడదు, మేము వాడతామని చెప్పంటే ప్రపంచం వణికిపోతుంది. అలాగే పాకిస్తాన్ కంటే ప్రపంచం వణికిపోతుంది. అప్పుడు మన పక్క మిత్రులుగా ఉన్న ప్రపంచం, మనల్ని గౌరవిస్తున్న ప్రపంచం, మనల్ని సమర్థిస్తున్న ప్రపంచం మనం వ్యతిరేకిస్తుంది. కానీ ఏ కారణంగా అణ్వాయుధాల ఉపయోగాన్ని ప్రపంచం ఒప్పుకోవట్లేదు. కాబట్టి దాన్ని మనం బేరీజు వేసుకోవాలి. రెండోది, ఈ పిఓకేలో ఆనాడే 1947-48లోనే మనం ఇక్కడితో ఈ సరిహద్దు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవాధీన రేఖతో ఆపకుండా సరిహద్దు అక్కడి దాకా వెళ్ళిపోవాల్సింది. ఏ కారణంగా ఆనాడు ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు మధ్యలో ఏమైంది, కారాకోరం హైవే అని చెప్పని చైనా వాళ్ళకు ఉన్నటువంటి టిబెట్ నుంచి షింజియాంగ్ ప్రావిన్స్ దాకా కారాకోరం హైవే వేసుకున్నారు. కాబట్టి చైనాకు కూడా అక్కడ కొన్ని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వ్యూహాత్మకంగా వాళ్ళ అవసరాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి చైనా ఈ అవకాశంగా తీసుకుని పాకిస్తాన్తో మనం కనుక యుద్ధానికి దిగితే, చైనా దాడి దిగిందనుకోండి, ఒక బలమైన శత్రువుతో, అమెరికాకి దీటుగా ఉన్న ఒక శత్రువుతో మనం దాడికి దిగాల్సి వస్తుంది. అది అవసరమా? లాభం ఏమిటి, నష్టం ఏమిటి అంచనా వేసుకోవాలి. ఈ 2 కీలకమైన అంశాలు. మూడవది,
పీఓకే వల్ల పాకిస్తాన్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ప్రజల్లో ప్రతిఘటన వస్తుంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. ఆ సమాజంలో ప్రతిఘటన పెరిగి దాన్ని అవకాశంగా రాజకీయంగా మనం ఉపయోగించుకోవాలి తప్ప, మనం వెళ్ళినట్టయితే మళ్ళీ హిందూ ముస్లిం సమస్యగా పరిణించింది అనుకోండి, మళ్ళీ ముస్లింల ఐక్యత పెరిగి మళ్ళీ ముస్లిం అంతా పాకిస్తాన్ అని చెప్పి అనుకుని పీఓకేలో ఉన్నవాళ్ళు, జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఉన్నవాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ బలాన్ని పెంచామనుకోండి, మన చర్యలు పాకిస్తాన్ బలహీనపరచుకుంటే బలాన్ని పెంచుతారు. కాబట్టి ఈ 3 అంచనాలు వేసుకోవాలి. అణ్వాయుధాలు, పాకిస్తాన్ కొన్ని అణ్వాయుధాలు, రెండోది చైనా పాత్ర, మూడోది పీఓకే సమాజంలో మన పట్ల అనుకూలత పెరుగుతుందా వ్యతిరేకత పెరుగుతుందా. ఈ 3 అంశాలు చూసి మన బేరేజ్ వేయాలి తప్ప మనకు బలం ఉంది కదా అని దిగడం అనేది సరైనది కాదు. చివరిగా ఒక్క మాట జేపీ గారు, మీరు అన్నట్టు చైనా ఎలాగూ బాహాటంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది, బాహాటంగానే చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధం కానీ మీరు అన్నట్టుగా పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా పరిమిత యుద్ధం చేసినా లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసినా కూడా ఆ టెన్షన్ వాతావరణం వచ్చేసరికి అమెరికా ఎటు నిలబడుతుంది? మన వైపా లేకపోతే పాకిస్తాన్ వైపా లేకపోతే న్యూట్రల్గా ఉంటుందా? ఉండే అవకాశం ఉంది. అమెరికా బయటికి సమంగా కనిపించినా కూడా మన పక్షపాతం ఉంటుంది ఖచ్చితంగా ప్రస్తుతం. ఎందుకంటే పాకిస్తాన్కు అంటే పూర్వం వ్యూహాత్మక అవసరాలు ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా ఆక్రమణ చేసి వచ్చిన తర్వాత అక్కడ రష్యాను తొలగించాలని చెప్పంటే పాకిస్తాన్ అవసరం పెరగడం చేత పాశ్చాత్య సమాజం ముఖ్యంగా అమెరికా పూర్తిగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. ఇవాళ పరిస్థితి కాదు. పాకిస్తాన్ పూర్తిగా చైనా పక్షాన ఉన్నది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది సమాజంలో. పాకిస్తాన్ టెర్రరిజానికి ఊతమిస్తున్నది. మన దేశం మీదే కాదు, ప్రపంచ టెర్రరిజానికి పాకిస్తాన్ ఒక కేంద్రంగా మిగిలిపోతుంది. ఈ కారణాల వల్ల పాకిస్తాన్ అంటే అమెరికాకి ఏమాత్రం మోజు లేదు. కానీ అమెరికా ఎంతవరకు మద్దతు ఇస్తుందంటే మన చర్యల వల్ల అణ్వాయుధాల ఉపయోగం వచ్చేట్టయితే అమెరికా యుద్ధానికి వ్యతిరేకం, మనకు వ్యతిరేకించదు, కానీ యుద్ధానికి వ్యతిరేకించి ఎట్టి పరిస్థితులను 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అమెరికా మద్దతు మనకే మానసిక కానీ దౌత్యపరంగా కానీ రాజకీయంగా మద్దతు మనకి. కానీ యుద్ధం కనుక అణ్వాయుధాలకు వ్యాప్తికి దారి చేస్తే, అణ్వాయుధాల ఉపయోగానికి దారి తీస్తే అమెరికా సర్వశక్తులను ఉపయోగించి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, చూద్దాం. జేపీ గారు, మీరు అన్నట్టుగా ఏదేమైనా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సమర్థనీయంగా కనిపిస్తున్నాయి. ఇక ముందు కూడా ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తూ ఎప్పుడు ఎలా ఏ విధంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్టాలని ఆశిద్దాం. ఈసారి కొట్టేటువంటి దెబ్బ పాకిస్తాన్కి ఒక చావు దెబ్బలాగానే ఉండాలి, చాలా గట్టిగా దెబ్బ తగలాలని చెప్పి ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన వైపు మరోసారి చూడకూడదు సమీప భవిష్యత్తులో అని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది, గందరగోళ పరిస్థితుల్లో ఉంది. మరింతగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలంటే భారత ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.